నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఆమె అసాధ్యురాలే, దేన్నైనా సుసాధ్యం చేయగలిగిన సమర్థవంతురాలు. సాధారణంగా మనం ఆడపిల్లలను అబలాలుగా మాట్లాడతాం, కానీ అలా నిజం కాదనే విషయం పురాకాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. అయితే అనేక రంగాల్లో ఆడపిల్లలు రాణిస్తున్నారు. అటు రాజకీయాల్లో కానీ, వైద్య విషయాల్లో కానీ రాణిస్తున్నారు. ఆమెని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒకప్పుడైతే తల్లిదండ్రులు ఆడపిల్లలు నీరు గార్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు, వెనకంజ నిలుస్తున్నారు. అయితే ఆమెలోనే ఇప్పుడు కొంచెం బలహీనత వస్తుంది. కారణం అది సామాజిక బలహీనతకు లోనవుతుంది, మానసిక బలహీనతకు లోనవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మహిళల పట్ల పెరుగుతున్నటువంటి దాడులు, మహిళల్ని కించపరిచే రీతిలో వస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగ్. నిజానికి ఆమె అసాధ్యురాలు. ఆమె ఇటువంటి వాటికి భయపడకూడదు. భయపడితే ఈ దశ వచ్చేది కాదు. ఇది రాజకీయ ప్రస్తావన అనుకోకుండా ఉన్నట్టయితే, భారత ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం చేసినటువంటి ఇందిరాగాంధీ అనేకమైనటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ పాకిస్తాన్తో యుద్ధం అన్నప్పుడు ఆమె శక్తియుక్తుల గురించి మాత్రమే ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సైతం ఆమె అనుసరించినటువంటి వ్యూహాలను చూసి ఆదిశక్తిగా, పరాశక్తిగా వర్ణించినటువంటి పరిస్థితి. మన భారతీయ మహిళలు, మన మూలాలు ఉన్నటువంటి మహిళలు కూడా చాలా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. సునీత విలియమ్స్ కూడా. కానీ అటువంటి ఆమెను బలహీనపరిచే ఘటనలు ఇప్పుడు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. వాటిని అధిగమించే రీతిలో వాళ్ళను మనం ప్రోత్సహించాలి. ఆమె కూడా ఒక విషయాన్ని గుర్తించాలి. ఏదో వచ్చింది, ఎవరో ఏదో చేస్తున్నారు, దేనివల్ల అనే అంశాన్ని పక్కన పెట్టాలి. నేను సమర్థురాలని, సబలని, ఏ అడ్డంకులు నన్ను ఆపలేవు. మృత్యువైనా, ఇంకొకటైనా, ఇంకొక వేధింపైనా నన్ను ఆపలేమని ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. విచేంద్రిపాల్ పర్వతారోహకురాలు అన్నట్టు దేనికి మనం భయపడిన అవసరం లేదు. దేన్నైనా మనం సాధించగలం. ఆమె ఏదైనా చేయగలదు. ఆమె సమర్థురాలు. ఆమె గుర్తించాలి.